హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశు బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్. సో నేను ఆల్రెడీ ఇంట్రో వీడియో రిలీజ్ చేశాను అనమాట. ఇది నా ఫస్ట్ వీడియో. సో ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్లో డిఎస్సి ఎస్ఏ బయాలజీకి సంబంధించిన టాపిక్స్ని ఇంగ్లీష్ టర్మినాలజీతో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే జెనెటిక్స్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, ఓకేనా? సో మరి స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏంటంటే నేను ఇది షార్ట్ నోట్స్ ప్రకారంగా రాశాను అనమాట. ఇంకా టెక్స్ట్ బుక్, మన ఇంటర్ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఇలా షార్ట్ ఫామ్లో రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? సో ఏంటంటే ఫస్ట్ జెనెటిక్స్ అంటే ఏంటి అంటే, జెనెటిక్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ హెరిడిటీ అండ్ వేరియేషన్. సో జెనెటిక్స్ అంటే బయాలజీలో ఒక బ్రాంచ్. సో ఆ జెనెటిక్స్ దేన్ని డీల్ చేస్తుంది అంటే హెరిడిటీ అండ్ వేరియేషన్. సో ఇక్కడ టూ వర్డ్స్ ఉన్నాయి, హెరిడిటీ అండ్ వేరియేషన్. అసలు హెరిడిటీ అంటే ఏంటి అంటే, హెరిడిటీ లేదా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే, సో పేరెంట్స్ నుంచి క్యారెక్టర్స్ మన కిడ్స్కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం హెరిడిటీ ఆర్ ఇన్హెరిటెన్స్ అంటాం. సో ఇప్పుడు మనం నార్మల్గా జనరల్గా టాపిక్ మాట్లాడేటప్పుడు కిడ్స్ అలా యూజ్ చేస్తాం. కానీ మన సైన్స్ టర్మినాలజీలో ఏంటి అంటే, సో కిడ్స్ని ఈ వర్డ్ యూజ్ చేయకుండా ఆ కిడ్స్ ప్లేస్లో మనం ఆఫ్ స్ప్రింగ్ లేదా ప్రోజెనీ అంటాం. సో కిడ్స్కి బదులుగా ఏం యూజ్ చేస్తాం మనం సైన్స్ టర్మినాలజీలో? ఆఫ్ స్ప్రింగ్ ఆర్ ప్రోజెనీ. సో వాట్ ఈజ్ హెరిడిటీ మీన్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ from parents to offspring is called heredity or inheritance. సో హెరిడిటీ లేదా ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? పేరెంట్స్ నుంచి కొన్ని క్యారెక్టర్స్ అనేటివి ఆఫ్ స్ప్రింగ్కి ట్రాన్స్ఫర్ అయితే దాన్ని మనం హెరిడిటీ ఆర్ ఇన్హెరిటెన్స్ అంటాం, ఓకేనా? సో ఇక్కడ రాశాను ట్రైట్స్ అని రాశాను. సో ట్రైట్స్ అంటే ఏంటి? సమ్ స్పెసిఫిక్ క్యారెక్టర్, ఓకేనా? క్యారెక్టర్స్ అంటే తెలుసు. సో ట్రైట్స్ అన్నీ ఎందుకన్నాను అంటే, కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్ పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి ట్రాన్స్ఫర్ అయితే వాటిని మనం ట్రైట్స్ అంటాం. సో దాన్ని మనం ఏమంటాము? హెరిడిటీ. హెరిడిటీ మీన్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్ ఈస్ కాల్డ్ హెరిడిటీ ఆర్ ఇన్హెరిటెన్స్, ఓకేనా? సో కొంతమంది అంటారు, సేమ్ మీ నాన్నలాగే జీన్స్ వచ్చింది నీకు అని. అంటే ఏంటది? ఏదర్ కలర్ కావచ్చు, ఏదర్ హైట్ కావచ్చు, ఏదైనా సరే అలా పేరెంట్స్ నుంచి కిడ్స్కి వచ్చినప్పుడు, ఆఫ్ స్ప్రింగ్కి లేదా ప్రోజెనీకి వచ్చినప్పుడు ఏమంటాము అంటే వాటిని హెరిడిటీ ఆర్ ఇన్హెరిటెన్స్ అంటాం, ఓకేనా? సో మరి జెనెటిక్స్ ఏం చేస్తుంది? హెరిడిటీని డీల్ చేస్తుంది, వేరియేషన్ని డీల్ చేస్తుంది. మరి వేరియేషన్ అంటే ఏంటి అంటే, కొన్ని క్యారెక్టర్స్ పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్కి వస్తాయి, కొన్ని క్యారెక్టర్స్ రాకపోవచ్చు. సో అలా ఉన్నదాన్ని మనం వేరియేషన్ అంటాం. వేరియేషన్ మీన్స్ డిఫరెన్స్. సో జెనెటిక్స్ అంటే ఏంటి? పేరెంట్స్ నుంచి ఆఫ్స్ప్రింగ్కి వచ్చే క్యారెక్టర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, స్టడీ చేసేదాన్ని మనం జెనెటిక్స్ అంటాం, ఓకేనా? క్లియర్? నెక్స్ట్, మరి ఈ జెనెటిక్స్ అంతటినీ స్టడీ చేసిన ఒక పర్సన్ ఉంటారు కదా. సో ఆ సైంటిస్ట్ నేమ్ ఎవరు అంటే గ్రిగర్ మెండల్. ఎవరు? గ్రిగర్ మెండల్. సో అందుకే ఆయన ఏమంటాము అంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరు అంటే గ్రిగర్ మెండల్. సో ఈయన ఈ జెనెటిక్స్ మొత్తాన్ని ఎన్ని ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటే 7 years ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1856 to 1863 ఈ టైం గ్యాప్, ఈ 7 years ఏం చేశాడు అంటే, సో ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ జెనెటిక్స్ బేస్ చేసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేశాడనమాట. సో మరి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ మెండల్ అనే అతను ఏ ప్లాంట్ని తీసుకున్నాడు అంటే, సో గార్డెన్ పీ ప్లాంట్. సో గార్డెన్ పీ ప్లాంట్ అంటే తెలుసు కదా, ఏంటది? బఠానీ ఉంది కదా, ఆ ప్లాంట్ తీసుకుంటాడు అనమాట. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గార్డెన్ పీ అంటే పైసమ్ సటైవం. సో ఈ టూ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రిగర్ మెండల్,
సో గ్రెగర్ మెండల్ అనే అతను దేన్ని తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు ఆ 7 years అంటే, సో ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్, గార్డెన్ పీ ప్లాంట్. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గార్డెన్ పీ ప్లాంట్ మీన్స్ పైసమ్ సటైవం. సో ఏంటి సైంటిఫిక్ నేమ్? పైసమ్ సటైవం. ఓకేనా. సో ఈ గార్డెన్ పీ ప్లాంట్ మరి ఎన్ని టైప్స్ తీసుకున్నాడు అంటే, సో హీ సెలెక్టెడ్ ఇన్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఒకే ప్లాంటే కానీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా. సో అలా ఒకటి స్టెమ్ హైట్ ఎక్కువ ఉంటే, ఒక స్టెమ్ హైట్ తక్కువ ఉంటే, ఒకటి ఫ్లవర్ రెడ్ కలర్ ఉంటే, ఒకటి ఫ్లవర్ బ్రౌన్ ఉంటాయి. ఇలా వాటిని బేస్ చేసుకొని సో టోటల్ ఎన్ని టైప్స్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అన్నాను ఇక్కడ. నెంబర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే 7. సో వాట్ ఈస్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ అంటే సేమ్ క్యారెక్టర్ ఉంటుంది బట్ డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. సో వాట్ ఈస్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ అంటే సేమ్ క్యారెక్టర్ బట్ డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సో హైట్ ఉంది. హైట్ అనేది ఏంటి? ఒక కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. సో ఈ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ ఎన్ని ఫామ్స్లో ఉంటుందంటే, హైట్ అనే వాళ్ళు ఎన్ని ఫామ్స్ ఉంటుంది? ఎదర్ టాల్ అయినా ఉండాలా లేదా షార్ట్ అయినా ఉండాలి. సో దాన్నే మనం ఏమంటాము? కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే 7 టైప్స్ తీసుకున్నాడు. స్టెమ్ హైట్, ఫ్లవర్. నేను వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను అనమాట ఆ 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఏంటి అనేటి. సో ఎన్ని కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి? 7. సో అలా ఒక పెయిర్ అంటే ఎన్ని? 2. సో వన్ పేర్ అలా 7 pairs ఉంటే టోటల్ ఎన్ని వెరైటీస్ ఉన్నట్లు? 14 వెరైటీస్ ఉన్నట్లు. సో ఇది 2 bits కూడా చాలా ఇంపార్టెంట్. సో నెంబర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ మీన్స్ 7. టోటల్ వెరైటీస్ మీన్స్ 14. సో విచ్ ప్లాంట్ హీ సెలెక్టెడ్? గార్డెన్ పీ ప్లాంట్. ఓకే. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గార్డెన్ పీ ప్లాంట్? పైసమ్ సటైవం. సో మరి ఎందుకు అన్ని ప్లాంట్స్ ఉండగా గార్డెన్ పీ ప్లాంట్ని మరి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే దానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దోస్ అడ్వాంటేజెస్ మీన్స్, సో వై హీ సెలెక్టెడ్ ద గార్డెన్ పీ ప్లాంట్ అంటే బికాస్ ఆఫ్ దీస్ అడ్వాంటేజెస్. సో ఫస్ట్ ఏంటి? యాన్యువల్ ప్లాంట్ అంటే ఏంటి? సో ఇయర్లీ వన్స్ ఒకసారి అయిపోతుంది, దాన్ని మళ్ళీ సీజన్ అయిపోతే మళ్ళీ అది అయిపోతుంది, మళ్ళీ గ్రో అవుతుంది. సో ఏంటది? యాన్యువల్ ప్లాంట్. ఈజీ గ్రోత్ అండ్ క్రాస్డ్ ఈజీలీ. సో యాన్యువల్ ప్లాంట్ అయినా సరే ఈజీగా గ్రో అయిపోతుంది, వేరే వాటిలతో క్రాస్ చేసినా సరే ఈజీగా క్రాస్ అయిపోతుంది అనమాట. సో ఈజీగా క్రాస్ అయ్యి న్యూ ప్లాంట్ని జనరేట్ చేస్తుంది. సో అలా ఈజీ గ్రోత్ అండ్ క్రాస్డ్ ఈజీలీ. సో పీ ప్లాంట్ ఏంటి? బైసెక్షువల్ ఫ్లవర్ అంటే ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటుంది, మేల్ ఫ్లవర్స్ ఉంటుంది. ఇప్పుడు పాలినేషన్ జరగాలి అంటే ఏముండాలి? 2 flowers ఉండాలి. సో అలా సెల్ఫ్ పాలినేషన్ కూడా ఈజీగా జరుగుతుంది. సో కాబట్టి సెల్ఫ్ ఫర్టిలైజ్డ్ అండ్ షార్ట్ లైఫ్ సైకిల్ అండ్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్. సో దీనికి షార్ట్ లైఫ్ సైకిల్ ఉన్నా సరే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీడ్స్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తుంది. సో కాబట్టి ఇలాంటి క్యారెక్టర్స్ ఉంది కాబట్టి, ఈ అడ్వాంటేజెస్ ఉంది కాబట్టి మెండల్ ఈ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు. అది ఏ ప్లాంట్? ఇది పీ ప్లాంట్. సో ఇదన్నమాట. ఎన్ని అడ్వాంటేజెస్? యాన్యువల్ ప్లాంట్, ఈజీ గ్రోత్ అండ్ క్రాస్డ్ ఈజీలీ, బైసెక్షువల్ ఫ్లవర్, సెల్ఫ్ ఫర్టిలైజ్డ్, షార్ట్ లైఫ్ సైకిల్ అండ్ ప్రొడ్యూస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్. ఓకేనా. సో ఇదన్నమాట. సో మెండల్ ఎందుకు గార్డెన్ పీ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకున్నాడు, ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఎన్ని కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ తీసుకున్నాడు, ఆ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్లో టోటల్ ఎన్ని వెరైటీస్ అనేటివి ఇదన్నమాట. సో హౌ మెనీ ఇయర్స్ హీ డిడ్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ అంటే 7 years. ఓకేనా. సో ఇక నేను హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ అన్నాను. హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ అంటే కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ తీసుకొని ఈ క్రాస్ చేస్తారు కదా ప్లాంట్స్ని, దాన్ని మనం హైబ్రిడైజేషన్ ఎక్స్పెరిమెంట్స్ అంటాం. ఓకేనా. సో మీకు ఏదైనా మధ్యలో డౌట్ ఏదైనా వస్తే కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఓకేనా. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే, సో ఇప్పుడు ఇదంతా జస్ట్ ఇంట్రడక్షన్ అబౌట్ ద జెనెటిక్స్. ఇప్పుడు ఏంటి అంటే జెనెటిక్స్లో కొన్ని టర్మ్స్ అనేటివి మనం యూస్ చేస్తాం. ఆ టర్మ్స్ కానీ తెలిస్తే మనకు క్లియర్గా కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఫీనోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో అని ఇచ్చాను. సో ఫీనోటైపిక్ రేషియో అంటే రేషియో ఆఫ్
డిఫరెంట్ అబ్జర్వబుల్ క్యారెక్టర్స్ మనం అబ్జర్వ్ చేస్తాం కదా, వాటిని ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఒకరేమో హైట్ ఉన్నారు, ఒకరేమో డ్వార్ఫ్ అంటే పొట్టిగా ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే టాల్గా ఉండే పర్సన్ ఇప్పుడు ఎలా చూసి చెప్తున్నాం, మనం అబ్జర్వ్ చేసి ఆ ఫిజికల్ అపియరెన్స్ని బట్టి మనం చెప్తున్నాం ఎలా కొంతమంది ఇద్దరు హైట్గా ఉన్నారు, ఇద్దరు పొట్టిగా ఉన్నారు అని. అంటే మనం అవుట్ సైడ్ చూసి ఆ క్యారెక్టర్ మనం చెప్తున్నాం కదా. సో ఆ క్యారెక్టర్ని మనం ఏమంటాము, ఆ రేషియో ఇంతమంది ఉన్నారు అని చెప్పేదాన్ని ఏంటి అంటే ఫినోటైపిక్ రేషియో అంటాం. ఓకేనా, మనం ఫిజికల్ అపియరెన్స్ని చూసి చెప్పేదాన్ని మనం ఫినోటైపిక్ రేషియో. అందుకే నేను ఇక్కడ అవుట్ సైడ్ అని రాశాను. ఓకేనా, సో ఎంతమంది టాల్ ఉన్నారు, ఎంతమంది డ్వార్ఫ్ ఉన్నారు, లేకపోతే ఎంతమంది ఎన్ని రెడ్ ఫ్లవర్ ఎన్ని బ్రౌన్ ఫ్లవర్ ఉన్నాయి, అలా మనం చెప్పేదాన్ని ఏమంటాము అంటే ఫినోటైపిక్ రేషియో. ఓకేనా, సో మనం అబ్జర్వ్ చేసి చెప్పేదాన్ని ఫినోటైపిక్ రేషియో అంటాం. జీనోటైపిక్ రేషియో అంటే రేషియో ఆఫ్ డిఫరెంట్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఆఫ్స్ప్రింగ్. సో రేషియో ఆఫ్ డిఫరెంట్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద ఆఫ్స్ప్రింగ్. ఇక్కడ ఏంటి అంటే మనం లోపల ఏ క్యారెక్టర్ ఎలాంటి జీన్స్ ఉన్నాయి, టాల్కి ఎలాంటి జీన్స్ ఉన్నాయి, డ్వార్ఫ్కి ఎలాంటి జీన్స్ ఉన్నాయని ఇన్సైడ్ ఉన్న జీన్స్ రేషియోని చెప్పేదాన్ని మనం జీనోటైపిక్ రేషియో అంటాం. ఓకేనా, సో ఫినోటైపిక్ మీన్స్ based on the physical appearance we are saying that ratio. Genotypic ratio means based on the genes which are present inside of the body that we are calculating. Okay na, so genotypic, see here phenotypic ratio అంటే జస్ట్ నేను ఏం రాశాను, టాల్ డ్వార్ఫ్ రాశాను. ఇక్కడ ఏ అలెలీస్ ఏ జీన్స్ టీటీ అని కానీ ఆర్ఆర్ అని ఏంటి రాయలేదు, జస్ట్ ఫిజికల్గా చూసి చెప్పేదాన్ని మనం టాల్ డ్వార్ఫ్ అంటాం. జీనోటైపిక్ రేషియో అంటే ఏంటి, ఇక్కడ ఏ జీన్స్ ఉన్నాయి, టీటీ ఉందా టాల్కి, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందా, లేకపోతే స్మాల్ టీ ఇలా ఉన్న జీన్స్ని, ఈ జీన్స్ ఉన్నాయి టాల్కి, ఈ జీన్స్ ఉన్నాయి డ్వార్ఫ్కి అని ఈ జీన్స్ చెప్పేదాన్ని మనం జీనోటైపిక్ రేషియో అంటాం. ఓకేనా, క్లియరా, ఫినోటైపిక్ రేషియో అండ్ జీనోటైపిక్ రేషియో. నెక్స్ట్ జీన్ అండ్ అలెల్. సో ఇప్పుడు జీన్ అంటే ఏంటి, జీన్ అంటే ఎ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దట్ కంట్రోల్స్ ఏ క్యారెక్టర్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జీన్ అన్నాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. ఎలా అంటారు పక్కన ఉండేవాళ్ళు, అరే మీ మమ్మీ జీన్స్ ఏమో వచ్చినట్టుంది కదా లావుగా ఉన్నావు అంటారు, లేకపోతే సన్నగా ఉంటే మీ మమ్మీ జీన్స్ వచ్చినట్టుంది కదా సన్నగా ఉన్నావు అంటారు. సో అంటే ఏంటి, జీన్స్ అంటే ఏంటి అంటే జస్ట్ ఒక క్యారెక్టర్, ఒక కాంట్రాస్టింగ్ క్యారెక్టర్, హైట్, కలర్, లేకపోతే బాల్డ్ హెడ్ కానీ ఇట్లాంటివి ఏదన్నా పేరెంట్స్ నుండి ఆఫ్ స్ప్రింగ్కి వచ్చినప్పుడు వాటిని మనం ఏమంటాం, జీన్ అంటాం. ఈ జీన్లో ఏంటి హైట్ కానీ కలర్ కానీ బాల్డ్ హెడ్ కానీ ఇట్లాంటిది ఏదైనా సరే, సో ఇలా వీటిని మనం జీన్ అంటాం. సో అలెలీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీన్లోనే ఇప్పుడు హైట్ అన్నాము, హైట్లో మళ్ళీ ఎన్ని రకాలు, 2 రకాలు, పొట్టి లేదా పొడుగు. కలర్లో మళ్ళీ 2 రకాలు, బ్లాక్, వైట్, బ్రౌన్. ఐస్ని బేస్ చేసుకుంటే కొంతమందికి బ్రౌన్, బ్లాక్ అలా ఉంటాయి. మనమైనా సరే కలర్ వైట్ కలర్ ఉంటాం, బ్లాక్ కలర్ ఉంటాం, ఇలా ఉంటాం కదా. సో ఒక్క దాంట్లోనే డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటే దాన్ని మనం అల్లెలి అంటాం. ఓకేనా, సో జీన్ అంటే ఏంటి, యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ దట్ కంట్రోల్స్ ఏ క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అండ్ కలర్. ఓకే, నెక్స్ట్ అలెలి అంటే ఏంటి, అదే జీన్ కొన్ని ఫార్మ్స్లో ఉండేదాన్ని మనం అలెలి అంటాం. ఎగ్జాంపుల్ టాల్, డ్వార్ఫ్ ఆర్ వైట్ ఆర్ బ్లాక్. ఓకేనా, సో నెక్స్ట్ దట్ ఈజ్ అబౌట్ జీన్ అండ్ అలెలి. నెక్స్ట్ ఏంటి, హోమోజైగస్ అండ్ హెట్రోజైగస్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ హోమో అంటే ఏంటి, సేమ్. హెట్రోజైగస్ మీన్స్ డిఫరెంట్. సో హోమోజైగస్ అలెలీస్ అంటే ఏంటి అంటే, సో 2 అలెలీస్ సేమ్గా ఉండేదాన్ని మనం హోమోజైగస్ అంటాం. హెట్రోజైగస్ ఏంటి, 2 అలెలీస్ ఆర్ డిఫరెంట్. సీ హియర్ బోత్ అలెలీస్ ఆర్ సేమ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ హోమోజైగస్. అంటే
క్యాపిటల్ టీ సేమ్ ఉంది కాబట్టి ఏంటది హోమోజైగస్. ఇక్కడ స్మాల్ టీ సో దాన్ని ఏమంటాము హోమోజైగస్ అంటాం. ఓకేనా. సో 2 అలీలీస్ సేమ్గా ఉంటే దాన్ని హోమోజైగస్, అలీలీస్ 2 డిఫరెంట్గా ఉంటే దాన్ని హెట్రోజైగస్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ స్మాల్ టీ, సో ఇక్కడ అలీలీస్ 2 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఏంటిది హెట్రోజైగస్. ఓకే, హోమోజైగస్ మీన్స్ సేమ్, హెట్రోజైగస్ మీన్స్ డిఫరెంట్. ఓకేనా. నెక్స్ట్, సో ఇదే అనమాట నా ఫస్ట్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఓట్ ఫర్ అడుగుతాం కదా బిగ్ బాస్లో, అలా అడుగుతున్నాను అనమాట. సో మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యశు బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇలా రోజు వీడియోస్ వస్తాయన్నమాట. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీకు ఏదైనా నేను చెప్పిన దాంట్లో డౌట్స్ ఉంటే సో కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఐ విల్ సాల్వ్ దట్. సో ఈ షార్ట్ నోట్స్ అంతా నేను ఎక్కడి నుంచి ప్రిపేర్ చేశాను అంటే నో డౌట్ ఎట్ ఆల్, సో ఫ్రమ్ ద ఏపీ టెక్స్ట్ బుక్ ఓన్లీ. ఓకేనా. సో టెక్స్ట్ బుక్ నుంచి రెఫర్ చేసుకొని నేను ప్రిపేర్ చేశాను. సో కాబట్టి హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ, దట్స్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో మేము ముందు ఉంటాను. సో జెనెటిక్స్ ఒక టాపిక్ తీసుకున్నాను అంటే అవి కంటిన్యూగా వీడియో చేస్తాను అనమాట. సో కాబట్టి జెనెటిక్స్ మళ్ళీ టోటల్ చాప్టర్ అయ్యేంత వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.